తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగినుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపైన సాయంత్రానికి క్లారిటీ రానుంది. రెబల్స్ను బుజ్జగించే పనుల్లో పార్టీల అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల టికెట్ల ఖరారులో సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్నా ఇంకా చాలా చోట్ల అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. క్షేత్రస్థాయిలో బుజ్జగింపుల తంతు ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఆలస్యం అవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు ఇవాళ నేరుగా అభ్యర్థులకు సంబంధించిన బీఫారాలను ఎన్నికల అధికారికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల లోపు వీటిని సమర్పించాల్సి ఉండడంతో ఆలోపు అసమితి జాలలు మరింత పెరగకుండా పోటీలో నుంచి కొందరిని తప్పించేందుకు పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఆది సోమవారంలో అనుకున్న విధంగా ఉపసంహరణల జోరు కనిపించలేదు. దీంతో ప్రధాన పార్టీల నాయకులు రెబల్స్ విడతపైన ఆందోళన చెందుతున్నారు. స్వతంత్రులు కూడా తాము బరిలో ఉంటామనే విధంగా సిద్ధమవుతుండడంతో ఈసారి పొరపొరు రసవత్తరంగా మారుతుంది. కొన్ని చోట్ల అభ్యర్థులకు మాత్రం టికెట్ ఖరారైందని, మీ ప్రచారాన్ని సాగించుకోండి పార్టీ పెద్దలు అభ్యర్థులకు నేరుగా ఫోన్లో సమాచారం ఇస్తున్నారు. ఇక మరోవైపు 3 ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. హామీలను గుప్పిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. నేటితోటి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపైన సాయంత్రానికి ఒక క్లారిటీ రానుంది. రెబల్స్ను బుజ్జగించే పనిలో పార్టీల అగ్రనేతల బిజీగా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల టికెట్ల ఖరారులో సస్పెన్స్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఇప్పటికే ఎన్నికల తేదీలు కూడా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. అయితే ఇప్పటికే నామినేషన్లు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడం ఉంది. నామినేషన్ల పరిశీలన కూడా కావడం. రేపు ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ ఈ రోజుతో పూర్తవుతున్న నేపథ్యంలో రెబల్స్ ఇప్పటికే దాదాపు 29,000 పైగా నామినేషన్లు దాఖలు కావడం. అందులో అధికార పార్టీ దాదాపు 10,000 పైగా నామినేషన్లు దాఖలు కావడం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా బీజేపీ పార్టీని కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈ రెబల్స్ ని మొత్తం కూడా పూర్తిగా బుజ్జగించే ప్రయత్నము అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. నిన్న మనం చూసాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మరోవైపు టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ వీరందరూ కూడా జూమ్ మీటింగ్ సమావేశం కూడా కావడం జరిగింది. డీసీసీలతో జిల్లా కాంగ్రెస్ కమిటీ నేతలతో వారందరూ కూడా సమావేశమై రెబల్స్ మొత్తం కూడా పూర్తిగా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ తరహాలో అయితే ఇబ్బందులు తలెత్తాయో అలాంటి ఇబ్బందులు ఇప్పుడు పార్టీ సింబల్స్ తో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో పార్టీ రెబల్స్ మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ చేసి ఒకే అభ్యర్థిని మున్సిపాలిటీలో ఒకే పార్టీ అభ్యర్థిని ఉండే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు అక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుతో ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ రోజు బీఫామ్లు అందజేస్తారు చాలా మంది అభ్యర్థులకు. దీంతో అక్కడ మున్సిపాలిటీ పరిధిలో కూడా కొంత టెన్షన్ వాతావరణం చెప్తుంది. ఎందుకంటే అందరూ కూడా పోటీలో ఉండాలని భావిస్తున్నప్పుడు కూడా ఎవరిలో ఒక్కరికి మాత్రమే బీఫామ్లు అందజేస్తారు. స్వతంత్ర అభ్యర్థులను మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు అందరూ కూడా సూచించారు. ఇక మిగిలినటువంటి పార్టీ అందరూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరి బీజేపీ పార్టీ కావచ్చు, అందరూ కూడా బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటల వరకు బీఫామ్లన్నీ కూడా సమర్పించాలి. కాబట్టి ఆ బీఫామ్ సంబంధించినటువంటి అంశాలన్నింటిపై కూడా వివిధ పార్టీలు అన్ని కూడా ప్రధాన పార్టీలు కసరత్తు అయితే ముమ్మరంగా ప్రారంభించాలని చెప్పవచ్చు. మరోవైపు ఈ సంబంధించినటువంటి బెడద అంటే రెబల్స్ బెడదని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా బుజ్జగించాలి, ఏ విధంగా వారిని మేనేజ్ చేయాలన్న దానిపై కూడా జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నేతలందరూ కూడా ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలో ప్రస్తుతం అయితే అభ్యర్థులను బుజ్జగిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. చెప్పి అయితే సునీల్, కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి దక్కని రెబల్స్ సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అయితే వారిని శాంతింపచేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు సునీల్? ఖచ్చితంగా మనం మున్సిపాలిటీ ఎన్నికల్లో ముఖ్యంగా పార్టీ సింబల్స్ మీద ఎన్నికలు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ పార్టీ సింబల్స్ మీద ఒక్కరు మాత్రమే అభ్యర్థులు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఒక మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 3 నుంచి 5
పైగా అభ్యర్థులు పోటీలో ఉండడం పట్ల వేరే వ్యక్తులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే తరహాలో జరిగింది కాబట్టి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారందరికీ పకడ్బందీగా ఏర్పాటు చేయాలంటూ కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకంటే రెబల్స్ సంబంధించిన ఈ విషయంలో ఖచ్చితంగా కర్ణాటక లోకల్ గా ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికే పార్లమెంట్ స్థాయిలో కమిటీలు కూడా వేశారు కాబట్టి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మంత్రులు అందరూ కూడా వారందరినీ కూడా సంధానించే ప్రయత్నం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జూమ్ మీటింగ్ లో ప్రస్తావించిన పరిస్థితి ఉంటుంది. నిన్న సంబంధించినటువంటి బీఫామ్ లకు సంబంధించినటువంటి ఆమోదం తెలిపారు క్యాబినెట్ జూమ్ మీటింగ్ లో. మరోవైపు ఈ రోజు బీఫామ్ కూడా అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటల్లో బీఫామ్ కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి ఎక్కువగా గెలిచే అభ్యర్థులకు మాత్రమే బీఫామ్లు అందజేయాలంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన పరిస్థితి కనబడుతుంది. అయితే గెలనట్టు వారందరినీ కూడా బుద్ధిగించి ప్రయత్నించాలి. వారిని ఏదో రకంగా వారికి సంబంధించినటువంటి అవకాశాలు అంటే పార్టీలో వారికి ప్రాధాన్యత కల్పించాలి. ఎవరైతే గెలవనటువంటి అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన సమావేశం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఈ యొక్క బీఫామ్ మొత్తం కూడా అన్ని పార్టీలు, అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు మొత్తం బీఫామ్ గెలిపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు మొత్తం తమ తమ శైలిలో వ్యూహరచనలు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే సునీల్, కొత్త వారికి టికెట్లు ఇవ్వడం పాత క్యాడర్లో ఏ మేరకు ఆగ్రహానికి కారణమవుతుంది? దీన్ని నివారించడానికి మంత్రులు లేదా ఇన్ఛార్జీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా సునీల్? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో గ్రామ స్థాయిలో అంటే అది పార్టీ సింబల్ ఉండదు, అది వ్యక్తిగత సింబల్ మీద పోటీ చేస్తారు. అందులో గెలిచిన వాళ్ళు తమ పార్టీ అని వస్తుంటారు. కానీ ఇది పార్టీ సింబల్ మీద పోటీ చేసేటువంటి సీటు, మున్సిపాలిటీ సీటు కాబట్టి దాంట్లో ముఖ్యంగా క్యాడర్ ని మొత్తం కూడా పూర్తిగా సంతృప్తి చెందే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ కావచ్చు. మరోవైపు ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో ఆయా మంత్రులకు కొంతమంది పార్లమెంట్ వైజ్ గా ఇన్ఛార్జీలు కూడా వివరించారు. ఆ ఇన్ఛార్జీలు మొత్తం కూడా దీన్ని పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఇన్ఛార్జీల పనితీరు గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇన్ఛార్జీల పనితీరు సరిగా లేకపోవడంతో ముఖ్యమంత్రి కొంచెం సీరియస్ కావడం లేదు. కానీ ఈసారి అలాంటి రిపీట్ కాకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి రెబల్స్ ని కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా వారిని బుద్ధించే ప్రయత్నం చేయాలి. అవసరమైతే వారికి ఏదైనా పోస్టులైనా అంటే ఏదైనా ఇంకా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పోస్టులను సైతం వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు కూడా సమావేశం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మరి రెబల్స్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం, అధికార పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బీఫామ్లు అందరూ కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లోనే అందరూ నేతలు, అటు రాజకీయ నేతలు, అన్ని పార్టీ నేతలు కూడా పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.